హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం జీడిపప్పు తయారవ్వడానికి గల ప్రక్రియలను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా రైతు దగ్గర నుంచి పర్చేస్ చేసిన ఈ జీడి గింజలన్నింటినీ కూడా 2 నుంచి 3 రోజులు బాగా ఇలా ఎండబెట్టుకుంటారండి. అలా ఎండిన వాటిని ఏం చేస్తారో మనం ఓసయ్య గారి మాటల్లో ఇప్పుడు వెళ్దాం. వీటిని మేము రైతు దగ్గర తడిగా ఉన్నప్పుడు కూడా కొంటాం. అలాగే ఇవి తీసుకొచ్చి మళ్ళీ మేము ఆరబెట్టుకుని ఇలాగ బ్యాగుల్లో నింపుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ మేము ఈ పిక్కల్ని ప్రాసెసింగ్ చేస్తాం, అంటే ఉడికిస్తాం. ఒక బాయిల్లో వేసి ఉడికించిన తర్వాత అది ఒక బయటకి గృహ నిర్మిస్తాం వర్క్ చేసుకునేవారు చాలామంది మా దగ్గర పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇవి ఇచ్చి వాళ్ళ చేత మేము వీటిని కటింగ్ చేయించుకుంటాం. మేము మిషన్లు ఇస్తాం వాళ్ళకి. ఆ మిషన్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు కటింగ్ చేసిన తర్వాత వచ్చిన పప్పుని మేము మళ్ళీ హాట్ చేస్తాం. హాట్ చేసిన తర్వాత అటాస్ చేసిన బాక్స్ని ఏమంటారంటే అటాస్ అంటారు. వాటిని అటాస్ చేసిన తర్వాత మళ్ళీ మేము దాన్ని కూలింగ్ చేసి దాని తర్వాత మళ్ళీ మేము ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ దానికి ఉన్న ఒప్పుకున్నటువంటి పప్పు తీయడానికి ఫీల్డింగ్ మిషన్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో వేసి తర్వాత అది ఒక ఫీల్డింగ్ మిషన్ నుంచి వచ్చిన పప్పుని మళ్ళీ హాట్ చేసి మేము ఇలాగ బయటికి మార్కెటింగ్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక చాలా పెద్దది ఈ ప్రాసెసింగ్. అయితే పిక్కలు ఇలాగా చెట్ల నుంచి వచ్చిన పిక్కల్ని ఇలా తయారు చేయడం జరుగుతుంది. పిక్కలు ఇందులో వేస్తామండి. ముందర పిక్కలు వేసిన తర్వాత మేము అక్కడ పొయ్యిని ఉడికించడం జరుగుతుంది. ఆ ఉడికించిన తర్వాత అందులో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ని వేడి చేయడం వల్ల స్టీమ్ తయారవుతుంది. ఆ స్టీమ్ పైప్ ద్వారా మళ్ళీ పిక్కలు ఉడికించడానికి ఆ స్టీమ్ వల్లే పిక్కలు ఉడుకుతాయి. బాగా ఎండిన జీడి గింజల్ని ఇలా బస్తాల్లో వేసుకొని ఒక పక్కన ఉంచుకుంటారండి. సో మొదటి ప్రక్రియ ఏంటంటే స్టీమ్ బాయిలింగ్ అన్నమాట. సో ఈ జీడి గింజల్ని తీసుకెళ్ళి స్టీమ్లో బాయిల్ చేస్తారు. ఇదేంటంటే దాదాపుగా గంట సేపు ఒక బ్యాచ్కి అవసరం అవుతుందండి. ఇలా చూస్తున్నారుగా, ఈ స్టీమ్ మిషన్లో పైనుంచి ఈ జీడి గింజల్ని దాంట్లో వేయడం జరుగుతుంది. ఒక బ్యాచ్ వచ్చేసి దాదాపుగా గంట సేపు తీసుకుంటుంది. ఒక బ్యాచ్లో 350 కేజీలని స్టీమ్ చేస్తారండి. ఈ లెవెల్ వరకు ఎక్కుతుంటే మనకి స్టీమ్ సరిపోతుంది. స్టీమ్ తయారవుతుంది. స్టీమ్ మీటర్ ఉంటుంది. స్టీమ్ మనకి ఆల్రెడీ వచ్చేసరికి స్టీమ్ మనం దాంట్లో పడాలి. మళ్ళీ దాదాపుగా గంట సేపు ఉడికిన తర్వాత ఈ జీడి గింజల్ని బస్తాల్లో నింపుతున్నారండి మన వాళ్ళు. సో ఇలా ఏంటంటే ఉడికించిన జీడి గింజల్ని ఇలా బస్తాల్లో నింపి ఒక పక్కన పెట్టుకుంటాము. సో అలా ఏంటంటే మనకి రోజుకి ఎన్ని బ్యాచ్లు కుదిరితే అన్ని బ్యాచ్లు ఇలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాయిల్ చేస్తూనే ఉంటారు. అలా చేసిన వాటిని ఒక పక్కన ఉంచుకొని దాదాపుగా ఒక రోజు పాటు మనం ఆరనివ్వాలి. సో అలా ఆరిన వాటిని ఏం చేస్తామనేది మనం ఇప్పుడు మన రైతు మాటల్లో విందామండి. ఈ 4 కేజీలు బ్యాగ్ పడతారండి. ఓకే. ఇప్పుడు 1 డే తర్వాత మళ్ళీ కటింగ్ ప్రాసెస్ అవుతుంది. చెక్ కట్ చేయడానికి ఇది ఇప్పుడు మనకి స్టీమ్ అయింది కదా. తర్వాత 1 డే గ్యాప్ తీసుకున్న తర్వాత మనం పప్పు తీయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది వెంటనే అయితే జిగురు పట్టుకుంటుంది. అందులో నుంచి రసం మన చేతి మీద అలా బాయిల్ చేసి ఒక రోజు పాటు ఆరబెట్టిన జీడి గింజల్ని ఇలా లేబర్ దగ్గరికి పంపిస్తారండి. సో వీళ్ళు ఏంటంటే ఈ గింజల దగ్గర నుంచి ఈ మిషన్ సహాయంతో ఆ పప్పును వేరు చేసి తర్వాత మళ్ళీ అదే ప్రాసెసింగ్ యూనిట్కి మళ్ళీ పంపిస్తారండి. సో పప్పుని తీసిన తర్వాత జరిగే ప్రక్రియను ఒకసారి మనకి బయట పప్పు తయారై చెక్కు బయటికి వెళ్ళిన తర్వాత ఇలా తయారీ వస్తుందండి. మనకి లేబర్ దగ్గర నుంచి పప్పు ఇలా తయారీ వస్తుంది. ఇలా అలా బ్యాగ్లో వస్తుంది. 40 కేజీ 50 కేజీ ఉంటుంది. ఇది ఏంటంటే మనం ఇది వీట్ బాక్స్ అనమాట. దీన్ని ఆటోస్ అంటారు. ఇది ఇందులో మనం దీని పప్పుని ఇందులో స్టోర్ చేసి ఒక 8 అవర్స్ పెట్టాలండి. టైం ఇది టైం 8 అవర్స్ ఇందులో ఉంచితే ఇది ఏమవుతుందంటే పప్పు డ్రై అవుతుంది బాగా. ఎలా ఉంటుందంటే పప్పు ఇలా పట్టుకుని ఇలా
ఈ పొర చాలా ఫ్రీగా ఊడిపోద్ది అనమాట. అయితే దీన్ని మనం ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ కూల్ చేయాలి. అది వేరే వేరే చోట ఉంటుంది కూలింగ్. అది అలా హీట్ చేసినటువంటి జీడిపప్పుని ఇలా కూలింగ్ ఛాంబర్స్లో పెట్టి కూల్ చేస్తారండి. ఇలా కూల్ అయిన జీడిపప్పుని నెక్స్ట్ ఏం చేస్తారో ఒకసారి చూద్దాం. కూలింగ్ నుంచి వచ్చిన రూమ్లోంచి వచ్చిన సరుకండి ఇది. ఈ పప్పు ఏం చేస్తామంటే మళ్ళీ ఫీలింగ్ మిషన్ అని ఇది, దీని పేరు ఫీలింగ్ మిషన్. అంటే పైన స్కిన్ పొలిసేది. దీన్ని ఇలా పైకి తీసుకెళ్ళి అందులో వేయడం వల్ల ఇది ఒక కరెంట్తోనే ఇది రన్నింగ్లో ఈ పొరన్నది పొరడం జరుగుతుంది. దాని తర్వాత ఇలాగ ఏజీడీగా గ్రేడ్ వస్తాయి. ఇది గుళ్ళు గ్రేడింగ్ అండి ఇది. అలాగే ఇది జేహెచ్ అంటే బద్ద, ఇది బద్ద. అలాగే నూక సెపరేట్గా గ్రేడింగ్ జరగడం జరుగుతుంది. తర్వాత ఇది స్కిన్ అనమాట. అది ఫుట్ అంటాం. అలా సెపరేట్గా ఇక్కడ పెట్టి ఇలా గ్రేడింగ్ జరుగుతుంది. గంటకి 100 kg. అలా కూలింగ్ ఛాంబర్స్లో కూల్ అయినటువంటి మన జీడిపప్పులు తీసుకొచ్చి పీలింగ్ అండ్ గ్రేడింగ్ మిషన్లో వేస్తారు. సో దీంట్లో ఏంటంటే మనకి పైన పొరను తీసేసి గ్రేడింగ్ అయిపోతుందండి. ఏ సైజుకి ఆ సైజు గ్రేడింగ్ అయిపోయిన తర్వాత లేబర్ సహాయంతో సరిగా లేని పప్పు ఏదైనా ఉంటే సపరేట్ చేయడానికి వీళ్ళ దగ్గరికి పంపిస్తారండి. అలా సపరేట్ చేసిన పప్పునంతటిని కూడా ట్రేస్లో ఫిల్ చేసి తర్వాత లాస్ట్ స్టెప్గా మనకి ఈ హీటింగ్ ఛాంబర్స్లోకి పంపిస్తారు. ఇక్కడ హీట్ అయిన తర్వాత కూల్ చేసి ప్యాక్ చేసి మార్కెటింగ్కి ఇస్తారండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.